నువ్వు ధనవంతుడు అయినందుకు పరలోకానికి వెళ్ళవు, ధనవంతుడు అయినందుకు పాతాళానికి కూడా వెళ్ళవు. అది ఇమ్మెటీరియల్. అసలు నీకు ధనం ఉన్నదా లేదా దాన్ని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళాలా పాతాళానికి వెళ్ళాలని దేవుడు చూడడు. చాలామంది నిరుపేదలుగా బ్రతికి కూడా నరకానికి వెళ్తారు, చాలామంది నిరుపేదలుగా బ్రతికి కూడా పరలోకానికి వెళ్తారు, చాలామంది ఐశ్వర్యవంతులుగా బ్రతికి పాతాళానికి వెళ్తారు, మరికొందరు ఐశ్వర్యవంతులుగా బ్రతికి పరలోకానికి వెళ్తారు. దావీదు మంచి ఐశ్వర్యము కలిగి నిండు ముదిమిలో మరణించాడు. దావీదు ధనవంతుడయ్యాడు, సొలొమోను ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, ఫిలెమోను ధనవంతుడు, ఓబెదెదోము ధనవంతుడు. ఎందరో ధనవంతులు ఉన్నారు బైబిల్లో. డబ్బు ఉండడం లేకపోవడం అనేది సమస్య కాదు, నీకున్నది దేవుని బలిపీఠం మీద పెట్టావా లేదా అన్నది సమస్య. దేవునికి స్తోత్రం కలుగును గాక.